నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు అసలు సర్పదోషాలు అంటే ఏంటి గురువు గారు? ఇప్పుడు 12 రాసుల వారికి సర్పదోషాలు ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి. అంటే శని కేతు, అంటే శని రాసుల్లో కేతు ఉన్న, కేతు రాసుల్లో శని ఉన్న, కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న, అదేవిధంగా రవి రాహువు, శని కుజ, కుజ రాహువు, కుజుడు బుధుడు, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి. అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి, ఒక్కొక్క రాశిని బట్టి, అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి, వాళ్ళకు ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది. అంటే మేషంలో కానీ వృశ్చికంలో కానీ రాహు ఉన్న, లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాశుల్లో కేతు ఉన్న, అదేవిధంగా శని రాహువారు శని వెళ్ళి మనకి రాహుశని కలిసి ఉండి సింహరాశుల్లో ఉన్న, ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది. ఇది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఆ ద్వాదశ రాశుల వారికి డిఫరెంట్గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది. గురువు గారు, ఇప్పుడు వృశ్చిక రాశి లేదా వృశ్చిక రాశి లగ్నం వారికి ఈ సర్పదోషం వల్ల కలిగే సమస్యలు ఏంటి, దీనికి పరిహారాలు వివరించండి. షూరమ్మా. వృశ్చికం వారికి ఏంటంటే రాశిలో కానీ షష్టమంలో కానీ, అంటే 6వ స్థానంలో కానీ రాహు వల్ల ఏర్పడుతుంది. లేదా భాగ్యము దశమ స్థానాల్లో రాహు వల్ల ఏర్పడుతుంది. కేతు వల్ల అయితే 3-4 స్థానాల్లో ఏర్పడుతుంది. ఫస్ట్ మనం ఈ వృశ్చిక రాశిలో కనుక రాహు ఉన్నాడు, సర్పదోషం ఏర్పడింది అన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి సడన్ టర్నింగ్ పాయింట్స్ ఎక్కువగా జరుగుతాయి లైఫ్లో. అయితే దీన్ని మనం ఈ ప్రిడిక్షన్ అవుతుందా లేదా అనేటప్పుడు అష్టమ స్థానాన్ని కూడా గమనించుకోవాలి. ఈ అష్టమ స్థానాధిపతి బాగున్నాడు అనుకోండి, ఇన్సూరెన్సెస్ వల్లే కలిసి వస్తుంది వీళ్ళకి. బాగోకపోతే ఇన్సూరెన్సెస్ చేయించుకోకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, లైఫ్లో సడన్ చేంజెస్ ఎక్కువ అవుతున్నాయంటే వృశ్చిక రాశి ఆ వృశ్చిక లగ్నం వరకు లగ్నంలో రాహు ఉన్నాడు, లేదా అష్టమాధిపతితో రాహు కలిసి ఉన్నాడు, లేదా అష్టమానిచ్చే పోర్ట్ఫోలియోతో రాహు కలిసి ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. దీనికి మరి ఏమిటి అంటే అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః కానీ, లేకపోతే దత్తాత్రేయుడిది, లేదా ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, వీటి వల్ల మీకు ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. ఇక 6లో ఉన్నాడు అనుకోండి మా రాహు, శత్రువులు పెరుగుతూ ఉంటారు. శత్రువుపై అయితే జయం కూడా ఉంటుంది కానీ శత్రుత్వాలు కూడా అంతే పెరుగుతూ ఉంటాయి. సో అందుకని కొంచెం అర్థం చేసుకొని దుర్గా ఆరాధన చేసుకుంటే శత్రువు సంబంధించిన పెరగడం, శత్రువు వల్ల వచ్చే నష్టం తగ్గుతుంది. ఓకే. అలాగే మనకి భాగ్యరాహువు దశమ రాహు ఉన్నాడు అనుకోండి, అంటే కర్కాటకంలో 9వ స్థానంలో రాహు ఉన్నాడు వృశ్చిక లగ్నం వారు, వృశ్చిక రాశిలో జన్మించిన వారికి, లేదా దశమంలో రాహు ఉన్నాడు అన్నప్పుడు 9వ స్థానంలో రాహు ఉన్నప్పుడు కొంచెం ఈ పడవ ప్రయాణాలు, నీటిలో ప్రయాణాలు, లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్ ది సేమ్ టైం పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు బ్యాంకింగ్ స్కామ్స్ అవి జరుగుతాయి. ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వీళ్ళకి బయట దేశాలకు వెళ్ళి చదువుకునే యోగం కూడా ఉంటుంది దీనివల్ల, అంటే ఒక మంచి కూడా ఉంటుంది. ఇక అదేవిధంగా దశమ స్థానంలో రాహు ఉన్నాడు. ఇక్కడ వీళ్ళకి కొంచెం వృశ్చికం వారికి వీరికి కూడా కొంత ప్రమోషన్స్ విషయంలో కొంత ఇబ్బంది వస్తుంది. బట్ బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసే యోగం, వీళ్ళ కనుక ధనయోగం గనక బాగా పట్టింది అనుకోండి విదేశీ మూలంగా, వీళ్ళు ఇక్కడికంటే బయటికి వెళ్ళడం ద్వారా బాగా సక్సెస్ అవుతారు. అదొకటి చూసుకోవాలి. ఇక 3లోని 4లోని కేతు ఉన్నాడు, 3లో ఉన్నాడు లేదా 4లో ఉన్నాడు, అదొక సర్పదోషం. 3లో కేతు ఉన్నప్పుడు పొరపాటును కూడా వీళ్ళు జాబ్ చేసే దగ్గర కొంతమంది అగ్రిమెంట్ రాసుకుంటారు, నేను 3 సంవత్సరాలు కంటిన్యూ ఉంటా, 5 years కంటిన్యూస్గా ఉంటాను. అప్పుడు ఏమవుతుంటుందంటే మీరు ఆ కంపెనీ గురించి, అక్కడ ఉండే వాళ్ళ గురించి కరెక్ట్ అనాలిసిస్ చేయకుండా అగ్రిమెంట్ చేయడం వల్ల ఇబ్బంది పడతారు. అంటే దాని నుంచి బయటికి రాలేరు, అక్కడ చేయలేరు, చాలా ఇబ్బంది వస్తూ ఉంటుంది దానివల్ల. ఓకే, అదొకటి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే అమ్మా, ఇక్కడ ఒకవేళ 4వ స్థానంలో కేతు ఉన్నాడు అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే ఏదైనా బిజినెస్ సెంటర్స్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, కమర్షియల్ కాంప్లెక్స్లు తీసుకునేటప్పుడు కాస్త చూసుకొని తీసుకోవాలి. ఎందుకంటే కమర్షియల్ కాంప్లెక్సెస్ లాంటివి, కమర్షియల్ స్పేసెస్ ఎక్కువ రేట్ ఉంటుంది సర్వసాధారణంగా. అలాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు తొందరపడి అలాంటిది రెంట్కి తీసుకోవడం వల్ల, లేకపోతే అట్లాంటివి కొనుక్కోవడం వల్ల కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి బిజినెస్ సెంటర్స్, కమర్షియల్ కాంప్లెక్స్ తీసుకునే విషయంలో జాగ్రత్త పడుతూ దానికి ఏం చేయాలంటే గణపతి ఆరాధన, ఒకవేళ దానివల్ల ఏదైనా ఇబ్బంది వస్తుంది ఆ స్పేస్లో కొంత గణపతి పూజ చేసుకోవడము, రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, రావి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుని, వీటి వల్ల సర్పదోషం అనేటువంటి తొలగిపోతుంది. ఈ యొక్క ఇబ్బంది నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు.